కావాల్సినవి ఉంటాయి. ఓకేనా, మ్యాటర్కి, వాల్యూకి, బ్యాక్గ్రౌండ్కి అన్నిటికీ కలర్స్ ఇస్తాం అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు టెక్స్ట్ బాక్స్లో ఇచ్చేద్దాం. ఒక నిమిషం. సో ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ఇక్కడ ఉంటుంది. ఎక్కడంటే రిపోర్ట్ వ్యూలో అయినా, ఆ రిపోర్ట్ వ్యూలో హోమ్లో ఉంటుంది. సో దీని మీద ప్రెస్ చేయగానే టెక్స్ట్ బాక్స్కి ఇక్కడ కింద క్రియేట్ అవుతుంది. అంటే కొద్దిగా స్లోగా ఉంటుంది కాబట్టి క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడవచ్చు మీకు టెక్స్ట్ బాక్స్ క్రియేట్ అయింది. సో టెక్స్ట్ బాక్స్లో జనరల్గా మనం ఏమి ఇస్తాం? సో ముందు టైటిల్ ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమని ఇస్తాను అంటే సేల్స్ డాష్ బోర్డ్ అని ఇస్తాను. ఓకేనా, ఇది ఇప్పుడు నేమ్ ఇచ్చాం. ఇప్పుడు నేమ్ యొక్క ఫాంట్, నేమ్ యొక్క కలరు, నేమ్ ఎక్కడ ఉండాలి, మిడిల్లో ఉండాలా, ఇవన్నీ మనం ఇక్కడ డిసైడ్ అవ్వాలి. సో ఎలా చేస్తాం అనేది చూద్దాం. సేమ్ ఇలా పట్టుకొని దీన్ని అడ్జస్ట్, రెండు క్రియేట్ అయినట్టుంది. ఓకే, మూడు సార్లు నొక్కాం కదా, అవన్నీ క్రియేట్ అయినాయి. ఓకే, మీరు ప్యారలల్ స్క్రీన్లో ట్రై చేస్తున్నారు టెక్స్ట్ బాక్స్ని. ఓకే, ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేయండి. నాది స్లోగా ఉంది కొద్దిగా. ఇస్మాయిల్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. తనకి సర్వీస్ ఎలా ఉంటుందో చెప్పు, రిఫ్రెష్ ఎలా తనకు కూడా కనిపిస్తుంది బ్రో. సో ఇప్పుడు కంట్రోల్ చేయగొట్టండి. కంట్రోల్ చేయగొడితే మొత్తం సెలెక్ట్ అయింది. లేదు, ల్యాప్టాప్, తన ల్యాప్టాప్లో అది ఉంది లింక్. ఒకసారి తీసుకుని ఎక్స్ప్లెయిన్ ఇద్దరికి. సో ఇప్పుడు సెంట్రల్ అలైన్మెంట్ ఇవన్నీ ఇచ్చారు కదా. ఇక్కడ ఎక్స్ స్క్వేరు, ఎక్స్ బేస్ 2 అని రెండు ఉన్నాయి. స్క్వేర్ అంటే కొద్దిగా పైకి ప్రిఫెక్స్, ఎక్స్ బేస్ అంటే సఫెక్స్ కిందకి. అంటే సింపుల్గా దీన్ని సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అని కూడా అనుకోవచ్చు, సఫెక్స్, ప్రిఫెక్స్ అని కూడా అనవచ్చు, మన ఇష్టం. ఓకే, ఇప్పుడు దీనికి మనం చేసేది ఏంటి? నెక్స్ట్ ప్రాపర్టీ, అది ఇండెంట్. ఇండెంట్ అంటే లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి మూవ్ చేద్దాం. అది అంటే మీరు చాలా పాయింట్స్ రాయొచ్చు. అంటే ఇక్కడ మీరు ఒకటే నేమ్ ఇచ్చారు కాబట్టి బుల్లెటెడ్ లిస్ట్ అంటే ఒక డాట్ వచ్చేసిద్ది సింపుల్గా. కస్టమ్ మీద క్లిక్ చేయాలి. లైన్ కాదు, మీరు ఎంటర్ కొట్టి కిందకి ఎన్నైనా యాడ్ చేసుకుంటూ రావచ్చు. అక్కడ కాదు, నేమ్ కానీ అక్కడ ఎంటర్ కొట్టండి, ఇంకోటి రాయండి, మళ్ళీ ఎంటర్ కొట్టి ఇంకోటి రాసుకోండి. ఏంటిది బ్రో, అది సిఆర్ఏనా? ఓకే, సిఆర్ఏ ఎమ్ అది. ఓకే, ఓకే. సో ఇప్పుడు బుల్లెట్ నొక్కండి, మీకు ఆ పాయింటెడ్గా వస్తుంది అంతా. ఇక్కడ బుల్లెట్ నొక్కండి. సో ఇక్కడ క్రియేట్ అవ్వలేదు, అది వైట్ కలర్లో క్రియేట్ అయ్యి బ్యాక్ వచ్చేసింది బ్రో కంప్లీట్గా. ఒకదాని తర్వాత ఒకటి ఇస్తున్నాం. మీరు మొత్తం సెలెక్ట్ చేసేవ్వండి ఒకసారి. ఇప్పుడు బ్రష్ కంట్రోల్ చేయకొట్టండి, దాని మీదకి వెళ్ళి కంట్రోల్ చేయండి. ఇప్పుడు ఇవ్వండి, వచ్చినాయా? నెక్స్ట్ బుల్లెట్ మీద నొక్కండి, మీకు బుల్లెట్ వస్తుంది. అంటే ఒక సింబల్ అనమాట, చుక్కలు చుక్కలుగా వచ్చింది.
ఓకే. సో ఇప్పుడు కిందకు వచ్చి ప్లస్ వాల్యూ అని ఉందా? ఓసారి ఇక్కడ చూడండి బ్రో, ప్లస్ వాల్యూ. ఇక్కడ మీరు ఏదైనా క్వశ్చన్ కావాలంటే అడగచ్చు అనమాట. హౌ వుడ్ యూ క్యాలిక్యులేట్ దిస్ వాల్యూ, ఇలా మీరు ఏది కావాలంటే అది అడగండి, నో ప్రాబ్లం. జనరల్గా ఏం లేదు, మీరు ఉన్న డేటాలోంచి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. ఏదో ఒకటి టోటల్ సమ్ ఏదో ఒకటి ఇచ్చేసాను బ్రో. అలా ఇచ్చి కిందకు రండి. ఇప్పుడు సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఏది ఇచ్చినా కూడా వాల్యూ ఫార్మేట్లో సేవ్ అవుతుంది అన్నట్టుగా అక్కడ మెన్షన్, అక్కడ చూడవచ్చు మీరు. ఇది టోటల్ సమ్ చేసేసింది. ఇక్కడ ఏదైనా ఒక దాన్ని ప్రైజ్ని కానీ దీన్ని, అయితే ఏ కాలం అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు, జనరల్ కాలం అన్నట్టుగా వచ్చేసింది వాల్యూస్ కాలం. సో రిమూవ్ చేయండి. ఇక్కడ ప్లస్ వాల్యూ అంటే ఏంటంటే మీరు అక్కడ వాల్యూ యాడ్ చేయటం, ఏ విధమైన ట్యాక్స్ ఫార్ములాతో సంబంధం లేకుండా. బ్యాక్ స్పేస్ కొట్టండి బ్రో, ఆడపోయి అదొద్దు, ఆడపోయి బ్యాక్ స్పేస్ కొట్టండి. ఆ వాల్యూ ముందలు పెట్టి బ్యాక్ స్పేస్ కొట్టండి. అంతే, అయిపోయిందా? ఇప్పుడు కంట్రోల్ చేయగొట్టండి, అంతా సెలెక్ట్ అయ్యింది, సెంటర్ అలైన్మెంట్ ఇచ్చుకోండి. నెక్స్ట్ రివ్యూ అంటే మీరు రివ్యూ పాయింట్స్ రాసుకోవచ్చు, దానికి సంబంధించింది ఏదైనా కానీ. ఆ వాల్యూని డిలీట్ చేసేయండి బ్రో, ఇందాక ఉన్నది. సో రివ్యూలో మీరు ఇంకా ఇప్పుడు దాకా ఏమేం చేశారో అదంతా రాసుకోవచ్చు. ఆటో జనరేటెడ్ వాల్యూస్, ఇక్కడ పక్కన పెన్సిల్ ఉంది చూసారా, అక్కడ కస్టమ్స్లోకి వెళ్ళి ఇంకేదైనా ఉంటే బిల్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మీరు సైన్ ఇన్ అయ్యి లేరు కాబట్టి కస్టమ్ ఓపెన్ కాలేదు, ఓకేనా. కస్టమ్ అంటే కోపైలట్ ఏఐ అని అర్థం. సో సైన్ ఇన్ ఎలా అవ్వాలి అనేది నేను తర్వాత చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు మీరు సైన్ ఇన్ అయితే మీ ఎక్సెల్ పోతుంది. సో ఇప్పుడు క్లోజ్ చేయండి. ఇది జనరల్గా టెక్స్ట్ బాక్స్లో మనకుండే మెయిన్ థింగ్. ఓకే, క్లోజ్ కొట్టండి. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ యొక్క జనరల్ ఫార్మేట్ అని ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చూడవచ్చు. ఫార్మేట్ టెక్స్ట్ బాక్స్ రైట్ సైడ్ డేటా పక్కన, అందులో ఫస్ట్ మనకు ప్రాపర్టీస్ అని ఉంటాయి. ప్రాపర్టీస్ అంటే ఏంటి, దాని హైట్ ఎంత, దాని విడ్త్ ఎంత, ఓకేనా. నెక్స్ట్ దాని కింద పొజిషన్ ఉంటుంది, హారిజాంటల్గా ఎక్కడ ఉంది, వర్టికల్గా ఎక్కడ ఉంది. హారిజాంటల్గా 9 ఉండటానికి రీజన్ ఏంటంటే మీరు ఎడ్జ్కి టచ్ చేయలేదు, కొద్ది స్పేస్ ఉండేసరికి హారిజాంటల్లో 9 తర్వాత స్టార్ట్ అయింది, బట్ వర్టికల్లో మాత్రం 0తో స్టార్ట్ అయింది. మరి 70 ఇస్తే డిఫరెన్స్ తెలిసింది, కానీ మరి 7కి 9కి ఏం తెలిసింది బ్రో. 70 19 ఇస్తే 100 ఇవ్వండి, క్లియర్గా మీకు క్లారిటీ వస్తుంది. అది వర్టికల్ కూడా అంతే. నెక్స్ట్ ప్యాడింగ్ అంటే దాని పొజిషన్ అనమాట, ఎడ్జెస్కి ఎలా అటాచ్ అవుతుంది అనే దాని యొక్క పొజిషన్. అడ్వాన్స్ ఆప్షన్లో మల్టీ లేయర్ ఆర్డర్ అది ఉంటుంది, అది ఆఫ్ చేసిన ఆన్ చేసిన అయిపోయాను. నెక్స్ట్ దీనికి టైటిల్ కావాలంటే పెట్టుకోవచ్చు, టైటిల్ ఆన్ చేసి రాసుకోవచ్చు. మీరు నచ్చింది రాసుకోవచ్చు ఏం కాదు. సో ఇప్పుడు ఆడ పైన టైటిల్ క్రియేట్ అయింది చూడండి. సో నెక్స్ట్ దానికి ఒక ఫాంట్ ఇచ్చేయండి, దానికి ఒక కలర్ ఇచ్చేయండి, బోల్టా, ఇటాలిక్, అండర్లైన్, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ అది ఎక్కడ ఉండాలి. అక్కడ హారిజాంటల్ అలైన్మెంట్ అని ఉంటుంది చూడండి, రైట్ లెఫ్ట్ సెంటర్ అని. ఓకే, నెక్స్ట్ సబ్ టైటిల్ కూడా అంతే సేమ్ రాసుకుంటాం. ఫాంట్, కలరు, సైజు, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది దీనికి. ఓకే, టెక్స్ట్ వ్యాప్ ఆన్ చేసిన ఆఫ్ చేసిన ఇంపాక్ట్ ఉండదు. టెక్స్ట్ వ్యాప్ అంటే ఏంటంటే మీరు రాసిన డేటా ఆ కాలంలో సరిపోతే కిందకు ఫిట్ అయింది రో వైజ్గా. డివైడర్ అంటే ఈ రెండింటికి, టైటిల్కి మీరు కింద రాసిన వాల్యూస్కి మధ్యలో ఒక డివైడర్ లాగా.
అంటే ఎంత స్పేసింగ్ ఉండాలని కస్టమైజేషన్ స్పేసింగ్ అది పెరుగుతూ ఉంటుంది. సో 5 అనేది డిఫాల్ట్ థింగ్ బ్రాడ్, మీరు ఎక్కువ పెంచకపోతే బెటర్. ఓకే, అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలో చెప్పడానికి. నెక్స్ట్ విజువల్ బార్డర్, ఇక్కడ రౌండెడ్ కార్నర్స్ ఇవి పెట్టుకోవచ్చు. 100 ఉండదు బ్రో, 10 or 20 అంతే. జీరో అంటే లేదు. షాడో ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. షాడో అంటే నీడ అనమాట. జస్ట్ హెడర్ ఐకాన్స్ అంటే అక్కడ 3 డాట్లు ఉన్నాయి కదా, ఆ 3 డాట్లు అనమాట. ఆ 3 డాట్లకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, దాని బార్డర్ కలర్ ఏంటి, ఐకాన్ కలర్ ఏంటో కూడా పెట్టుకోవచ్చు. ఐకాన్ కలర్ మార్చంగానే ఇంకా అన్నిట్లో కలర్ మారిపోద్ది. నెక్స్ట్ కిందకి రండి, ఐకాన్స్ అని ఉంటాయి. ఐకాన్స్ అంటే అన్ని చివరి 2 తప్పితే స్మార్ట్ నరేటివ్, ఈ 2 తప్పితే మిగతా అన్నీ ఉండాలి. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిది, ఆల్ట్ టెక్స్ట్. అంటే మీరు ఏదైనా డిస్క్రిప్షన్ రాసుకో. ఓకే, సో మీరు ఇప్పుడు దాకా ట్యాక్స్లో ఏమేం చేశారు, సమ్ము, మ్యాక్స్, మినిమం, యావరేజ్, కౌంట్ కాకుండా ఆ 8 కాకుండా ఆ 8 ఇంక చేసింది కాదు జనరల్గా అడుగుతున్నా, ఆ 8 కదా చేసింది అని. ఓకే, ఇప్పుడు మనం డేట్ అండ్ టైం ఫార్ములాస్ చూద్దాం. ఓకేనా? ఇప్పుడు టేబుల్ వ్యూలో మీరే చేస్తారు, నేను చెప్తాను. సో టేబుల్ వ్యూలోకి వెళ్ళండి. టేబుల్ వ్యూ బ్రో, రిపోర్ట్ వ్యూ కింద ఉంటుంది లెఫ్ట్ సైడ్, అది టేబుల్ వ్యూ. ఏమైంది? ఓకే, ఇక్కడ డేట్ అండ్ టైం ఉండే కాలం ఉందేమో చూడండి. సో అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే హోమ్లోకి వెళ్ళండి, ఇక్కడనే బ్లింకిట్ డేటా తీసుకోండి. ఎక్సెల్లోంచి బ్లింకిట్ డేటా తీసుకోండి. గెట్ డేటాలో ఎక్సెల్ డేటాలోకి వెళ్ళండి, పైన ఉంది కదా. సో బ్లింకిట్ అని ఉంటుంది చూడండి. సో డాష్ బోర్డ్ అని ఉంది, మీ డాష్ బోర్డ్ టచ్ చేయకుండా డేటా వరకే తీసుకోండి. దాని మీద నొక్కగానే ప్రివ్యూ అని వచ్చింది, రా డేటా. ఓకే, సో ఇప్పుడు అక్కడ టిక్ పెట్టి లోడ్ చేయండి. లోడ్ డైరెక్ట్ లోడ్. ఓకే, సో ఇప్పుడు లోడ్ అవ్వగానే టేబుల్ వ్యూలోకి ఆ డేటా వచ్చింది కదా, అక్కడి నుంచి మనం సాల్వ్ చేద్దాం. సో టేబుల్ వ్యూలో రా డేటా ఓపెన్ చేయండి. అంటే రా డేటా మీద ప్రెస్ చేయండి రైట్ సైడ్. అంటే ఇప్పుడు ఆ టేబుల్ వచ్చింది. ప్రెస్ చేయాలి బ్రో మీరు ఆ డేటా మీద. ఇప్పుడు ఆ టేబుల్ ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, ఆర్డర్ డేట్లో టైము, డేట్ 2 ఉన్నాయి. ఇప్పుడు నాకున్న సినారియో ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక్కోటి సపరేట్ చేయాలి, టైంని, డేట్ని. సో ఫస్ట్ న్యూ కాలం తీసుకొని టుడే ఇవ్వండి. టుడే అంటే ఏమి ఇచ్చింది, టేబుల్ టూల్స్లోకి వెళ్ళండి, ఇక్కడ కాదు. న్యూ కాలం తీసుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే టుడే అని ఇవ్వండి. అంటే ఈజ్ఈక్వల్టుకి ముందర నేమ్ మీ ఇష్టం, తర్వాత ఈజ్ఈక్వల్ టు తర్వాత టుడే అని ఇచ్చి ఓపెన్ అండ్ క్లోజ్ పెరాంథసిస్ ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మీకు ఒక కాలం క్రియేట్ అయింది, కంప్లీట్ కాలం ఈరోజు డేట్తో క్రియేట్ అయింది. కరెక్టా కాదు చూడండి. ఫస్ట్ మంత్ 10th డే 12కి ఆ రోజు ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది అన్నట్టుగా వచ్చేసింది సింపుల్గా. ఓకేనా బ్రో? సో ఇప్పుడు నెక్స్ట్ నవ్వు అంటే ఏంటి, అంటే ఏమొస్తుంది, డేట్ విత్ టైం వచ్చింది.
సో ఇప్పుడు సేమ్ అంతే, నవ్ అని రాయండి, న్యూ కాలం తీసుకోండి, నవ్ రాయండి. అదంతా రిమూవ్ చేసి నవ్ ఇక్కడికి వచ్చి సింపుల్గా నవ్ ఓపెన్ అండ్ క్లోజ్, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 5:34 వచ్చింది, కరెక్టేనా? ఓకే. సో ఇప్పుడు మీకు 2 ఫార్ములాస్ వచ్చినాయి డేట్ అండ్ టైంలో. ఒకటి టుడే అంటే ఏంటి, 2 నవ్వు అంటే ఏంటి. సో టుడే నవ్వు అనేది మీరు కాలంలోనూ రాయొచ్చు, మెజర్లోనూ రాయొచ్చు. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మన ముందర ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఈ డేట్లో నుంచి మనం ఇయర్ని, మంత్ని, డేని సపరేట్ చేయగలమా? సో చేయొచ్చు. సో ఇప్పుడు ఇయర్ ఫార్ములా యూజ్ చేద్దాం. మళ్ళీ న్యూ కాలం తీసుకోండి. సో నేమ్ మీ ఇష్టం, ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఇయర్ అని ఇవ్వండి, ఇయర్. టేబుల్ నేమ్, కాలం నేమ్. టేబుల్ నేమ్, కాలం నేమ్ ఇవ్వాలి. ఇక్కడ టేబుల్ నేమ్, కాలం నేమ్ ఇవ్వాలి, సెలెక్ట్ చేయకూడదు. టేబుల్ నేమ్ ఏంటి, రా డేటా, RAW స్పేస్. ఇక్కడ కాలం నేమ్ ఏంటి, ఆర్డర్ డేటో లేకపోతే టుడేనో ఏదో ఒకటి ఉంటుంది, క్లోజ్, ఎంటర్. సో ఇప్పుడు మీకు ఇయర్ వచ్చినట్టు చూడండి. మరి మంత్, డే కావాలంటే ఏం చేయాలి? సేమ్ అంతే. ఓకే, ఒకసారి రాయండి. టుడేలోంచి అయిన తీసుకోండి, లేదంటే ఇంతకుముందు ఆర్డర్ డేట్ ఏదో ఉంది కదా, అవరు, మినిట్, సెకండ్ కూడా చేసిండు బ్రో నవ్వులో నుంచి. ఆ 2 అయినాయి. ఇప్పుడు డే చేయాలి. డేట్ అనుకోండి, DAY డే. అవరు, మినిట్, సెకండ్. సో రా డేటా నవ్వు ఇచ్చేసి అయిపోయారా, అవర్కి టైం నవ్వులోనే కదా ఉంది. సో ఎక్సెల్లో సెల్ రెఫరెన్స్ ఇస్తాం కదా, ఇక్కడ సెల్ రెఫరెన్స్ బదులు టేబుల్ నేమ్, కాలం నేమ్ అంతే. సో అవర్స్ అనేది 0 to 24 బ్రో, మీరు అదే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మినిట్ చేయండి, నెక్స్ట్ సెకండ్ చేయండి, నవ్వులోనే సేమ్. సో ఇప్పుడు మెజర్ తీసుకుంటే సింగిల్ వాల్యూ వచ్చింది, కానీ మనకి ఎంటైర్ కాలంలో ఉండే మినిట్స్ అన్నీ కావాలి కాబట్టి న్యూ కాలం తీసుకున్నాం అన్నమాట. మినిట్ మిస్ అయింది, ఇంకా మినిట్ ఇచ్చేసేయాలి. మినిట్ MINUT. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈవో మంత్ చేస్తాం. ఈవో మంత్ అంటే ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ మంత్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు టుడే కనుక ఈవో మంత్ ఇస్తే ఈ మంత్ ఎండింగ్ డేట్ ఎప్పుడు, 31st. అక్కడికి వెళ్ళిపోద్ది 31st January. సార్ ట్రై చేయండి, న్యూ కాలం తీసుకోండి. సో ఈవో మంత్ అని ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ టు ఈవో మంత్, టేబుల్ నేమ్, కాలం నేమ్. ఈవో మంత్, టేబుల్ నేమ్, కాలం నేమ్. టుడేనే తీసుకో, మీ ఇష్టం, ఎనీ డేట్ కాలం తీసుకోవచ్చు. సో మీకు ఎర్ర ఎక్కడ వచ్చిందో ఒకసారి అది చదవండి. మినిమం ఆర్గ్యుమెంట్ ఇస్ 2 అన్నారు, ఓకేనా? సో అందుకని ఏం చేస్తారంటే 0 పెట్టేయండి. ఓకే. సో ఇప్పుడు చూస్తే మీకు ఈ మంత్ 31st లాస్ట్ డేట్ అని వచ్చింది. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే 0 ప్లేస్లో 1 పెట్టండి.
సో ఇప్పుడు ఆ ఫిబ్రవరి వచ్చిందా, నెక్స్ట్ 2 పెడితే ఏమొచ్చింది. సో అలా మీరున్న మంత్ 0 అనమాట, నెక్స్ట్ మంత్ 1, ఆ నెక్స్ట్ మంత్ 2, అలా లెక్కేసుకుంటే వెళ్ళిపోవాలి. ఏ మంత్ ఎండింగ్ డేట్ కావాలంటే ఆ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇక్కడ దాకా క్లియరే కదా. సో నెక్స్ట్ మనకు ఉండేది వీక్ డే అంటే ఫర్ ఎగ్జాంపుల్ వారంలో అది ఎన్నో రోజు. 0 అంటే సండే అనుకుందాం, 1 అంటే మండే, 2 అంటే ట్యూస్డే, అలా లెక్కేసుకుందాం. సో నవ్వుకే చేయండి. సో వీక్ డే అని రాసి WEEKDAY. సో బయటకు వచ్చేసి వీక్ డే టేబుల్ నేమ్ రా డేటా నవ్వో టుడేనో ఏదో ఒకటి ఇచ్చేసేయండి. మంత్ కాదు బ్రో, మంత్ ఇవ్వకూడదు. టుడే ఇవ్వండి, లేదా నవ్వు, లేదా ఆర్డర్ డేట్ ఏదైనా. క్లోజ్ ఎంటర్. సో ఈరోజు సాటర్డేనా? ఓకే, అంటే 0-1 అనమాట. మండే 2 అలా స్టార్ట్, సండే 1 to 7 కదా. సో సండేతో స్టార్ట్ అయింది, బట్ నా దాంట్లో ఏంటంటే అంతే, సండే 1 మండే 2 అలా స్టార్ట్ అయింది. ఓకే, వీక్ నెంబర్ ఆ సంవత్సరంలో ఇది ఎన్నో వారమో చూడండి. వీక్ ఎన్యూయర్ అంతే. రా డేట్ నవ్వనో టుడేనో ఇచ్చేసేయండి, ఏదో ఒకటి. మంత్ ఇవ్వకూడదు బ్రో. క్లోజ్ ఎంటర్. ఇది ఎన్నో వారం? ఈ సంవత్సరంలో ఇది 2వ వారం అంట, కరెక్టేనా? ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చివరగా మిగిలిపోయిన ఒకే ఒక ఫార్ములా వచ్చేసి డేట్ అనమాట. అక్కడికి వెళ్ళి డేట్ అని ఇవ్వండి న్యూ కాలంలో. అది నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది బ్రో అప్పుడప్పుడు, మీకు డబ్బులు పెట్టి కొనుక్కోమంటాడు. సో ఇప్పుడు డేట్ అని ఇవ్వండి, DATE. ఇక్కడ డేట్ అంతే, ట్యాబ్ కొట్ట. ఫస్ట్ ఇయర్ ఇవ్వండి, మీకు నచ్చిన ఏదో ఒక ఇయర్. ఇయర్ అంటే నెంబర్ బ్రో, 23 or 24. కామా నెక్స్ట్ మంత్ నెంబర్ ఇచ్చేయండి, కామా. ఓకే, క్లోజ్ ఎంటర్. అంటే ఇలా మాన్యువల్గా మనం డేట్ ఎంటర్ చేస్తాం అనమాట. డేట్ అనే కాలం ఆల్రెడీ ఉందంట బ్రో, ఇంకో నేమ్ ఏదైనా ఇవ్వండి. మీరు డేకి డేట్ అని ఇచ్చారు, అదే డిఫరెన్స్. ఇందాక డే అని ఇచ్చుంటే బాగుండేది. డేట్ 1 అని ఇవ్వండి అయితే. ఓకే, ఇప్పుడు ఎంటర్. అంటే ఒకే టేబుల్లో 2 కామన్ కాలం నేమ్స్ ఉండకూడదు. సో ఇప్పుడు చూడొచ్చు మీరు 2023 8th month 28 మీరు ఇచ్చిన డేట్ క్రియేట్ అయింది. టైం కామన్, మీరు మీకు వద్దన్నా అది క్రియేట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ టైంకి కూడా అలానే క్రియేట్ చేయండి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు టైం అని ఇచ్చి అవర్ కామా మినిట్ కామా సెకండ్ న్యూ కాలంలో. ఇది TIMG టైం కింద ఉంది కదా, మూడో టైం వాల్యూ కదా బ్రో, జస్ట్ TIMG టైం. ఇక్కడ ముందు అవర్స్ వచ్చింది, 0 to 24 hours, ఎన్నో కొన్ని అవర్స్ రాసుకోండి. కామా మినిట్స్, ఎన్నో కొన్ని మినిట్స్ రాసుకోండి. అంటే 60కి తక్కువే రాయాలి. అలాగే సెకండ్స్ కూడా అంతే. క్లోజ్ ఎంటర్. వచ్చిందా టైము? అంటే అక్కడి నుంచి మనకు డేట్ స్టార్ట్ అయింది. మీకు ఎక్సెల్ అప్పుడప్పుడు 45,463, 45,484 ఇలా నెంబర్స్ వస్తాయి, గుర్తుందా? మనం అప్పుడు జనరల్లోకి వెళ్ళి షార్ట్ డేట్ అని మారుస్తాం. ఆ నెంబర్స్ ఏంటంటే ఆ రోజు నుంచి మీరు ఇచ్చిన డేట్కి ఎన్ని రోజులు అనేది లెక్క అనమాట. లేదు, అప్పటి నుంచి సైంటిఫిక్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందని అర్థం. 31st December 1900 నుంచి సైంటిఫిక్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది అన్నట్టు ఫీల్ అవుతారు కొంతమంది, అంతే.
ఓకే. సో ఇప్పుడు ఇది డేట్ అండ్ టైం. ఇట్లా మీకు ఏం డౌట్స్ ఉన్నాయా? ఓకే. నెక్స్ట్ ఉండే ఫార్ములాస్ కూడా మీకు ఇంతకుముందు ఆల్రెడీ తెలిసినయే వచ్చినాయే, అవే టెక్స్ట్ ఫార్ములాస్ అంటాం. సేమ్ న్యూ కాలం తీసుకోండి. ఫస్ట్ మనకు ఉండేది కంకాటినేట్. కంకాటినేట్ ఏం చేస్తుంది బ్రో? రాసేసేయండి. కంకాటినేట్ అని రాసి ఈజ్ ఈక్వల్ టు అంటే మీకు గుర్తుండాలి తర్వాత. సో టెక్స్ట్ 1 టేబుల్ నేమ్ ఫస్ట్ కాలం ఇవ్వండి, సిటీ ఐడియా, కామా, మళ్ళీ టేబుల్ నేమ్ సెకండ్ కాలం ఇచ్చేసేయండి, క్లోజ్ ఎంటర్. సో ఇప్పుడు మీరు చూడవచ్చు ఆ రెండు, అంటే కంకాటినేట్ ఏం చేస్తుంది అంటే రెండింటినో మూడింటినో నాలుగింటినో మీరు ఎన్ని ఇస్తే అన్నింటినీ కలిపేసిద్ది అనమాట. అక్కడ మీరు కామా ఇవ్వకూడదు, కామాలు కామాలు తీసేసేయండి, అది కూడా తీసేసేయండి, మొత్తం తీసేసి ఆ డబల్ కోట్స్ వరకు తీసేయండి. ఓకే. సో ఆ కామా కూడా తీసేసేయండి. ఎండ్ సింబల్ పెట్టండి. అది Shift 7 నొక్కితే వచ్చింది. డబల్ కోట్స్ స్పేస్ డబల్ కోట్స్ స్పేస్ డబల్ కోట్స్ మళ్ళీ ఎండ్ సింబల్ పెట్టండి. ఇప్పుడు అది కూడా ఫెయిల్ అయిందా? ఓకే. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే అసలు కంకాటినేట్ అనేది తీసేసేయండి. ఓకే, అది అలానే ఉంచండి బ్రో. ఈ చివరి అది తీసేయండి, పెరాంథసిస్ చివరి పెరాంథసిస్ ఒక్కటి తీసేయండి, చివరిది. అది కాదు బ్రో, పెరాంథసిస్ కరువులాగా వచ్చింది కదా, అది చివర కస్టమర్ ఐడి పక్కన ఒక పెరాంథసిస్ ఉంది కదా, స్క్వేర్, అది. అండ్ ఇక్కడ ముందర రా డేటా అని ఉంది కదా, ఫస్ట్ ఇచ్చిన టేబుల్ నేమ్ కస్టమర్ సిటీ ముందు ఆ పెరాంథసిస్ తీసేసి కంకాటినేట్ అనేది తీసేసేయండి. కంకాటినేట్ తీసేసి ఇప్పుడు పక్కకు వచ్చి ఎంటర్ కొట్టండి, చివరికి వచ్చి. ఇప్పుడు వచ్చింది చూసారా? సో స్పేస్ కావాలంటే మీకు ఇది ఆప్షన్, స్పేస్ లేకుండా అయితే కంకాటినేట్. అప్పుడు మీరు కంకాటినేట్ యూజ్ చేయొద్దు, జస్ట్ అలా స్పేస్ ఇచ్చేయండి, 2 ఎండ్లు వాడి సరిపోద్ది. ఓకే. సో ఇది బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ కంకాటినేట్ అంటే స్పేస్ లేకుండా ఇచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ అంటే ఏంటిది? ఎక్సెల్లో లెఫ్ట్ అని ఉంది కదా, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్ని అక్షరాలు కావాలి? ఓకే, చేయండి. న్యూ కాలం తీసుకోండి, సేమ్ కస్టమర్ సిటీకి లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్ని అక్షరాలు కావాలో చెప్పండి. లెఫ్ట్ ఫార్ములా నేమ్, లెఫ్ట్ టేబుల్ నేమ్, కాలం నేమ్, కస్టమర్ సిటీ ఇచ్చిండ్రు పైనే ఉంటుంది. ఆల్ఫాబెట్స్ ప్రకారం చూడండి, కామా ఎన్ని నెంబర్స్, ఎన్ని కావాలి లెఫ్ట్ సైడ్ నుంచి? 5 ఎందుకు బ్రో, 2, 3 ఇక. ఓకే, అంటే 5 ఇస్తే కొన్ని పేర్లు కంప్లీట్గా వచ్చేస్తాయి కదా, అలా వద్దని. ఇప్పుడు రైట్ అంటే రైట్ సైడ్ నుంచి ఎన్ని అక్షరాలు కావాలి? ఈ ఫార్ములాలన్నీ ఎక్సెల్లో చూసినట్లేవా? అన్నీ ఎక్సెల్లో ఉంటాయి, కాకపోతే ఇక్కడ రాసే విధానం మారిద్ది అనమాట, అంతే. సేమ్ రా డేటా కస్టమర్ సిటీ రైట్ సైడ్ నుంచి ఎన్ని అక్షరాలు కావాలి, కామా ఎన్ని అక్షరాలు కావాలి, క్లోజ్ ఎంటర్. సో ఇప్పుడు లాస్ట్ నుంచి 3 వస్తాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ న్యూ కాలం తీసుకో, మిడిల్ రాయండి. సో మిడిల్ అని కంప్లీట్గానో ఎంఐడి అంటాం అనమాట, సింపుల్గా. అంటే జనరల్గా పవర్ బి ఎక్కువసేపు యూజ్ చేస్తే ఇలానే అవుతుంది బ్రో, కొద్దిగా స్లో అవుతుంది. సో ఇది కామనే అనమాట, అందుకే నా ల్యాప్టాప్లో స్టక్ అయింది కంప్లీట్.
అయితే ఎక్సెల్ లేదా పవర్ బిఐ లేదా ఎస్క్యూఎల్ మూడిట్లో ఒకటే ఉంచాలి. ఇనిషియల్గా ఇంతే ఉంటుంది బ్రో, కొన్ని రోజులు పోయాక ఇంకా సిస్టమ్కి అడ్జస్ట్ అయిపోద్ది పవర్ బిఐ కదా. అండ్ రియల్ టైంలో ఎన్ని డాక్స్లు ఒకేసారి రాయి, మనం రాసుకుంటే వెళ్ళిపోయి ఇప్పటికే 13, 14 రాసేసాం. మీకు డాక్స్ ఫార్ములాస్ ఉండే పీడిఎఫ్ పెట్టాను బ్రో, పెట్టానా అంటున్నా, ఐ మీన్ ఇంతకుముందేనా. $91 pages అది పంపలేదు అనుకుంటా, ఒకసారి చూసి పెడతాను. 91 pages ఉంటుంది కంప్లీట్ డాక్స్ అది. అండ్ అందులో ఒక 150 ఉంటాయి, బట్ రియల్ టైంలో మనం యూజ్ చేసేది ఒక 10 ఉంటాయి మ్యాక్స్ టు మ్యాక్స్ అంతే. మిగతా అన్ని పవర్ క్వైరీ ఎడిటర్లు అయిపోతాయి. ఇప్పుడు దాకా మీరు ఏదైతే చేశారో లెఫ్ట్ రైట్ మిడిల్ ఇయర్ మంత్ ఇవన్నీ పవర్ క్వైరీ ఎడిటర్లు ఈజీగా అయిపోతాయి. అబ్జర్వ్ చేశారు పవర్ క్వైరీ ఎడిటర్లు ఇంతకుముందు ఎప్పుడైనా? అంటే భయం దేనికి బ్రో, ఏదైనా సపోర్ట్ కావాలంటే కాల్ చేసి డైరెక్ట్గా. అన్నీ ఆలోచిస్తే మనం కష్టం బ్రో, ఏదో జాబ్ చేయాలంటే అవన్నీ ఆలోచించకూడదు. మీకు లెన్ అనేది ఎప్పుడైనా విన్నారా? ఐ మీన్ ఎక్సెల్లో లెన్ అనేది చూశారు కదా, లెంత్నే లెన్ అంటాం కదా, అది కూడా ఉంటుంది. తర్వాత అప్పరు లోవరు, నెక్స్ట్ ట్రిమ్, నెక్స్ట్ అప్పర్ కేస్, అంటే అన్ని స్మాల్ లెటర్లోనే అన్ని క్యాప్లో అవుతాయి, చిన్నవి అవుతాయి, ఐ మీన్ స్మాల్ లెటర్స్ అవుతాయి. అది అప్పుడప్పుడు మాత్రం అవుతుంది, ప్రతిసారి ఏమవుతుంది, సమ్ టైమ్స్ అవుతుంది. అయ్యే మన ఇప్పుడు డేట్ టైం అయింది కదా, దాని కిందకు వస్తే కింద టెక్స్ట్ ఫంక్షన్స్ ఇప్పుడు మనం చూస్తుంది అయ్యే. ఫైండ్ ఎత్తకటం సెర్చ్, ఓకే. ఏం పర్లేదు బ్రో, మనం వెయిట్ చేద్దాం ఒక్క 2 minutes అలా. ప్రెస్ చేయండి ఎక్కడైనా, మౌస్ తోటి ప్రెస్ అవుతుందా అట్లీస్ట్, అంటే అది లోడింగ్లోనే ఉంది. పవర్ బిఐ అన్నిట్లో బాగానే ఉంటుంది కానీ ఇది టైం కన్జ్యూమ్ బాగా.
ఎందుకు బ్రో ఇది ఇంకా తిరుగుతుంది? ఒకసారి పక్క వచ్చి రీఫ్రెష్ చేయండి, అంటే దాన్ని మినిమైజ్ చేసి సిస్టమ్ మీద రీఫ్రెష్ చేయండి. అవునవును. జనరల్గా స్టూడెంట్స్ ఇప్పుడు నా రూమ్లోనే ఉన్నారు. సాటర్డే కదా బ్రో, మండే 2కి. ఈరోజు మాక్ ఇంటర్వ్యూ చేపిస్తున్నాను నా ఫ్రెండ్ ఒకటి చేస్తాను. చూడాలి, అయిపోయాక కదా మనకు రివ్యూ ఇచ్చేది. ఏమో ఇది ఇంకా తిరుగుతుంది. ఒకసారి మొత్తం కంట్రోల్ ఎస్ కొట్టి దాన్ని ఇంటూ కొట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి ఓపెన్ చేస్తారా? కంట్రోల్ ఎస్ నొక్కండి, సేవ్ అవుతుంది. అది ఓన్ బ్రో, ఇంకా సేవ్ అయినట్టు అలా పైన పవర్ బై డాష్ బోర్డ్ లాస్ట్ సేవ్డ్ 541 అని ఉంది. ఏమైంది బ్రో? ఓకే బ్రో, నా దాంట్లో ట్రై చేస్తాను. అప్పుడప్పుడు జరుగుతుంటుంది ఇలాంటివి, మనం ఏం చేయలేం. అది ఇంకా స్లోగా ఉంది బ్రో. అసలు దాని స్క్రీన్ షేర్కి ఎంత టైం పడుతుంది? ఇది ఒక్క 2 నిమిషాలు చూద్దాం. జనరల్గా నాది ల్యాప్టాప్ బాగా స్లో అయిపోయింది. ఒక పని చేద్దాం బ్రో, మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఒకసారి అది తీసేసి రీస్టార్ట్ చేసి నాకు మెసేజ్ చేయండి, మళ్ళీ వచ్చి ఇదే లింక్లో జాయిన్ అవ్వండి. నాది అసలు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు ఏదో ఇష్యూ వల్ల. రీస్టార్ట్ చేయండి బ్రో. యూ కాన్ షేర్ యువర్ స్క్రీన్, సంథింగ్ వెంట్ రాంగ్, ప్లీజ్ ట్రై అగైన్ అని వచ్చింది. మేబీ అంటే ఆల్ట్ కంట్రోల్ డిలీట్ నొక్కేస్తే రీస్టార్ట్ చేయండి, మళ్ళీ వచ్చి ఇదే లింక్లో జాయిన్ అవ్వండి. నేను ఈ ర్యామ్ వేయించేంతవరకు నాకు ఈ ప్రాబ్లం పోయేటట్లేదు బ్రో. ఇప్పుడు ఒక్కసారి రీస్టార్ట్ చేసి మళ్ళీ పవర్ బై ఓపెన్ చేసి ఇదే లింక్లో జాయిన్ అవ్వండి. ఓకే.
హాయ్ బ్రో. ఇప్పుడు ఒకసారి పర్లేదు, అదేం కాదు. ఇదంతా రికార్డ్ అయింది కదా, మీకు ఇబ్బంది ఉండదు. నేను వెంటనే ఎప్పుడప్పుడు 1 అవర్లోనే యూట్యూబ్లో పెట్టేస్తున్నాను, మీరు చూస్తున్నారు లేదా? వ్యూ అంటే ఐ మీన్ నేను ఒకసారి అప్లోడ్ చేసేది మళ్ళీ ఇంక దాని జోలు బాగుంటుంది అసలు చూడండి. జనరల్గా ఎప్పుడు చూస్తానంటే ఇది స్ట్రక్ అయిపోద్ది. కొన్ని వీడియోలు పెట్టాక యూ హ్యావ్ నో స్పేస్ టు అప్లోడ్ ఇలా ఏదో వచ్చింది. అలా వచ్చినప్పుడే 1-2 వీడియోలు డిలీట్ చేస్తాను అనమాట. సో పవర్ బిఐలో అయితే ఒక్కటి కొడుతాను, మీరు కంప్లీట్గా చూసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మిడిల్ ట్రై చేయండి, ఎంఐడి. సో ఎంఐడి అనే రాయాలి మిడిల్కి. సిటీ నేమ్లోనే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 2 నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని కావాలి? మరి ఎక్కడ? ముంబైలో యూతో స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ దాకా కావాలి అంటే ఎన్ని క్యారెక్టర్స్ కావాలి అని 2 ఇవ్వండి బ్రో. అంటే మరి 2తో స్టార్ట్ అయ్యి 2, 3 ఇచ్చేటట్టు ఇవ్వండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. సో ఇప్పుడు ముంబై స్పెల్లింగ్లో MU 2తో స్టార్ట్ అయింది, 2 కావాలి. UM 2 వచ్చినాయి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ మనకి లెంత్ LEN సేమ్ అంతే. న్యూ కాలం టేబుల్ టూల్స్లోకి వెళ్ళండి, న్యూ కాలం తీసుకోండి. LEN అంటే లెంత్ అని రాసుకోండి మీరు కావాలంటే, నో ప్రాబ్లం. బట్ ఫార్ములా వచ్చి LEN అంట. సేమ్ టేబుల్ నేమ్ కాలం నేమ్ ఇచ్చేయండి. ఒక్కొక్క దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో లెక్క చెప్పుద్ది అనమాట. సో ఇప్పుడు ఓకే, నెక్స్ట్ అప్పర్. సేమ్ సిటీకి అప్పర్ ఇవ్వండి, నెక్స్ట్ లోవర్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ట్రిమ్ అంటే ఏదైనా వైట్ స్పేసెస్ ఉంటే అంతా రిమూవ్ చేసి పెట్టిద్ది నీట్గా. అంతే, అటు ఇటు ఏదైనా ఉంటే తీసేస్తుంది. ఓకే, అయిపోయింది కదా. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిది? రీప్లేస్. సో రీప్లేస్ అంటే ఏంటి అంటే సేమ్ అక్కడ న్యూ కాలమే ప్రెస్ చేయండి. సో అన్నిట్లోనూ రీప్లేస్ చేసిద్ది అనమాట, 1, 2 అనే లేదు. సో రీప్లేస్ అని ఇచ్చి టేబుల్ నేమ్ కాలం నేమ్ ABCD లెక్క రావాలి బ్రో. టీ యాడ్ వచ్చింది, కామా. ఇప్పుడు ఫస్ట్ నుంచి అంటే M నుంచి స్టార్ట్ చేద్దాం. 1, 3 ఇవ్వండి, M నుంచి M వరకు. అంటే ముంబైని చూడండి బ్రో. ముంబైలో ఫస్ట్ MUM అంటే 1, 3 అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి 3 దాకా. ఇప్పుడు డబల్ కోట్స్ పెట్టి ఇంకో 3 అక్షరాలు ఏదైనా రాసేయండి. ఏదో ఒకటి 3 అక్షరాలు రాసేయండి. డబల్ కోట్స్ క్లోజ్ ఎంటర్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిట్లోనూ ఫస్ట్ 3 అక్షరాలు మారిపోయినాయి. 4 మొత్తం. జనరల్గా ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఫోన్ నెంబర్స్కి యూజ్ చేస్తాం. టేబుల్ నేమ్ ఫోన్ నెంబర్ కాలం ఇచ్చి 1 to 6 అని ఇస్తాం. అంటే 1 నుంచి 6 దాకా కామా పెట్టి అన్ని ఎక్స్లు ఇచ్చేస్తాం డబల్ కోట్స్ లోపల. సో డబల్ కోట్స్ అంటే ఫోన్ నెంబర్ అందరికి కనపడకూడదు కదా, అప్పుడు ఫస్ట్ 6 నెంబర్లు ఎక్స్ వచ్చి చివరి 4 నెంబర్లు కానొస్తాయి. అలాంటప్పుడు యూజ్ చేస్తాం. ఇది రియల్ టైం ఆ ఒక్క చోటే యూజ్ చేస్తాం, ఇంకేడా టచ్ చేయకూడదు. ఓకే, రీప్లేస్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనకు ఉండేది సబ్స్టిట్యూట్. సబ్స్టిట్యూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్పేస్ కానీ లేదంటే ఇంకోటి ఏదైనా ఒక ఆల్ఫాబెట్ కానీ మార్చడానికి యూజ్ చేస్తాం. సరే ఇచ్చేయండి, కస్టమర్ సిటీ ఇచ్చేయండి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబల్ కోట్స్లో ఏదో ఒక అక్షరం ఇవ్వండి. ముంబైలో M,
డబుల్ కోట్స్ కామా, దాన్ని దేంతో రీప్లేస్ చేయాలి. ఓకే, క్లోజ్, ఎంటర్. సో ఇప్పుడు ఎం అనే అక్షరం మాత్రమే జే అయింది, ఇంకేది చేంజ్ అవ్వదు మళ్ళీ. సో ఇది సబ్స్టిట్యూట్. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిఐ 2023, పవర్ బిఐ 2024 ఇలా ఉన్నప్పుడు ఇయర్ ఏదైనా మార్చాలి అంటే మార్చడానికి యూజ్ చేస్తాం అనమాట. 23 ఉన్నాయన్ని 25 చేయడానికి సబ్స్టిట్యూట్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ న్యూ కాలం తీసుకోండి. ఈసారి మనం చేయబోయేది ఏంటంటే ఫైండ్ అంటే ఎతకటం. సో ఏం ఎతకాలనేది ముందే చెప్పాలి ఫైండ్లో. ఎప్పుడైనా డబల్ కోర్స్లో లేదు, ఫస్ట్ ఏం ఎతకాలో చెప్పాలి. మీరు ఎక్సెల్లో కూడా అంతే, ఫైన్లో ముందు ఏం ఎతుకుతున్నాం అని చెప్పి తర్వాత సెల్ డబల్ కోర్స్ పెట్టాలి. అంత అవసరం లేదు బ్రో, ఏదైనా 2 అక్షరాలు 3 అక్షరాలు పక్క నుండి ఎత్తే అయిపోద్ది. ఓకే, కామా, క్లోజ్, ఎంటర్. సో జనరల్గా చెన్నై అనేది మొత్తం తీసేసి ఒక అక్షరం పెట్టండి, సినో ఏనో ఏదో ఒకటి. సో జనరల్గా ఇది ఎందుకు రాలేదు అంటే సి క్యాపిటల్ పెట్టారా స్మాల్ పెట్టారా బ్రో? ఈ డేటాలో క్యాపిటల్ ఉందా స్మాల్ ఉందా? సిటీ ఇక్కడ కాదు, సిటీ నేమ్ అక్కడ క్యాపిటల్లోనే ఉందా? ఓకే. చివరిలో ఏం చేస్తారంటే కస్టమర్ సిటీ తర్వాత కామా పెట్టి ఐ మీన్ ఏదో ఒకటి రాయండి, లైక్ డబల్ కోర్స్లో నాట్ ఫౌండ్ అనో ఇంకోటో కుడ్ నాట్ కన్వర్ట్ వాల్యూ. ఓకే, ఫైండ్ వర్కౌట్ అవ్వట్లేదా? ఒకవేళ ఇందులో జీమెయిల్ కానీ అట్లాంటిది ఏమైనా ఉందా బ్రో? కాలం, మెయిల్ కాలం కానీ అవేం లేవా? సో క్యారెక్టర్ కాకుండా స్ట్రింగులు గట్రా, ఐ మీన్ ఈ టెక్స్ట్ కాకుండా సింబల్స్ ఏం లేవా మధ్యలో ఎక్కడ? అండర్ స్కోర్ కానీ ఇది స్టోర్ ఐడిలో ఉంది చూడండి బ్రో. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అండర్ స్కోర్ ఎత్తకండి, సి ప్లేస్లో అండర్ స్కోర్ ఇవ్వండి. సి అదంతా చేంజ్ చేద్దాం, సి తీసేసేయండి, జస్ట్ అండర్ స్కోర్ ఇవ్వండి. రా డేటా లోపల ఐ మీన్ జస్ట్ కస్టమర్ సిటీ వరకు తీసేసి ఇప్పుడు అక్కడ మనం షాప్ ఐడినే ఏదో చూసాం కదా ఇప్పుడే, స్టోర్ ఐడి ఎస్లో ఉంటుంది చూడండి. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. నాట్ ఫౌండ్ కూడా తీసేసేయండి, కామా నాట్ ఫౌండ్ కూడా. ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పుడు ఎర్రర్ రాలేదు కదా బ్రో? అదే ఫైండ్ వర్కౌట్ అవ్వట్లేదా? వచ్చింది. సో ఇప్పుడు ఓన్లీ సింబల్స్కి మాత్రమే ఫైండ్ పనిచేస్తుంది అన్ఫార్చునేట్లీ. @ అండర్ స్కోర్ లేకపోతే ఎండ్ సింబల్ ఇలా ఉంటేనే పనిచేస్తుంది బ్రో, ఆల్ఫాబెట్స్ పనిచేయట్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఫస్ట్ కాలం మీరు సి ఇచ్చారు, ఫస్ట్ రోజు చూసింది ముంబైలో సి కానీ రాలేదు, ఇంకా ఎర్రర్ ఇచ్చేసింది అన్నిటికీ. మీరు ఎం ఇస్తారు, చెన్నైలో చూసిద్ది, చెన్నైలో ఎం ఉండదు, ఎర్రర్ ఇచ్చేసిద్ది అన్నిటికీ. అంటే ఏంటంటే మనం ఇచ్చింది ఎతికిద్ది, లేకపోతే ఎర్రర్ ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫైండ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనకుండే సెర్చ్ అన్న ఫైండ్ అన్న ఒకటే, సేమ్ అలానే ఉంటుంది. ఏది వెళ్ళిపోయింది బ్రో? మళ్ళీ స్ట్రక్ అవ్వలేదు కదా? కానీ బ్రో స్ట్రక్ అయ్యేలోపు మనం ఫార్ములాస్ కొన్ని ఫినిష్ చేయాలి. టెక్స్ట్ డేటా టైం అయిపోతే చాలా బెటర్ అనమాట. అయ్యన్నో 150 ఉంటాయి బ్రో, రోజుకి ఒక 20 అంతే, ఎక్కువ వద్దు.
అంతే. ఇందాక మీరు డబుల్ కోర్స్ ఇచ్చి అండర్ స్కోర్ ఎట్ ఇచ్చారు, ఈసారి డబుల్ కోర్స్ ఇచ్చి నేమ్ ఇవ్వండి. ఏ ఒక 2 అక్షరాలు పక్క పక్కన ఉండేవి. ఏదో ఓకే. సో కామా పెట్టి కస్టమర్ సిటీ అన్నట్టు ఇచ్చింది. ఎంటర్ కొట్టండి. ఎర్రర్ వచ్చిందా? ఇప్పుడు ఏం చేస్తారంటే చివరిలో కామా పెట్టి నాట్ ఫౌండ్ అని ఇవ్వండి. డబల్ కోర్స్లో ఏదో ఒక టెక్స్ట్ రాసేయండి, ఎర్రర్ రాకుండా ఇది అయినా ఇవ్వు అన్నట్టుగా. కుడ్ నాట్ కన్వర్ట్ వాల్యూ నాట్ ఫౌండ్ ఆఫ్ టైప్ టెక్స్ట్ టు టైప్ ఇంటీజర్. ఇది ఓకే. అక్కడ డేటా టైప్లో మీకు హోల్ నెంబర్ అని ఉంది కదా బ్రో, అది తీసేసి టెక్స్ట్ అని ఇవ్వండి. పైన నేమ్ కింద డేటా టైప్లో హోల్ నెంబర్ అని ఉంది కదా, పైన కొద్దిగా పైకి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు అక్కడ టెక్స్ట్ ఇవ్వండి, కింద ఉంటుంది చూడండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. అది ఎంటర్ అవ్వలేదు బ్రో, ఇంకొకసారి మళ్ళీ. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ఇందాక చేసినట్టే ఫైండ్కి ఇచ్చినట్టే ఇచ్చేయండి. మళ్ళీ సేమ్ అదే అండర్ స్కోర్ ఇచ్చేసి దీంట్లోనే చేయండి, స్టోర్ ఐడిలోనే. ఇది టెక్స్ట్ని కనిపెట్టలేకపోతుంది బ్రో అంత ఎఫిషియెంట్గా. ఇంకా ఇది ఇక్కడ కనిపెట్టలేదంటే మనకున్న ఒకే ఒక్క ఆప్షన్ మనకు అదే, పవర్ క్వరీ ఎడిటర్. నాట్ ఫౌండ్ తీసేయండి, సిహెచ్ తీసేయండి, కామా కూడా తీసేయండి బ్రో. ఓకే. ఎర్రర్ రాలేదంటే వాల్యూ వచ్చింది, గత టైం పడుతుందిలే మీకు. ఇప్పుడు కొద్దిసేపు దాకా అవి కనపడవు, ఒక్కోసారి వాల్యూస్ కనపడవు అనమాట. టైం పట్టుద్ది వాల్యూస్ కనపడటానికి కూడా. సో ఇది క్వైట్ కామనే. ఇంకా మనకి 2 ఉంటాయి టెక్స్ట్లో. ఫస్ట్ది వాల్యూ అనమాట. ఈ 2 అయిపోయాక ఈ రోజుకి సరిపోద్ది. టేబుల్ టూల్స్లోకి వెళ్ళండి, న్యూ కాలం తీసుకోండి. ఏదో ఒక నేమ్ మీరు రాసుకోండి, ఏదో ఒకటి మీకు నచ్చింది. వాల్యూ అనేవ్వండి, వాల్యూ ఫార్ములా. ఇదేం చేస్తుందంటే టెక్స్ట్ నెంబర్స్ని టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసిద్ది అనమాట. అంటే నెంబర్ ఉండే కాలం ఇచ్చేయండి. రా డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ అమౌంట్, సేల్స్, సమ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, క్వాంటిటీ ఉందిగా, అది ఇచ్చేయండి. ఇక్కడ క్లోజ్ ఎంటర్. సో ఇప్పుడు ఆ వాల్యూస్ అన్నీ మీకు టెక్స్ట్లో ఉంటాయి. ఇప్పుడు కావాలంటే మీరు ఒకసారి హోమ్లోకి వెళ్ళండి. ఓకే. హోమ్లోకి వెళ్తే కాలం టూల్స్లోకి వెళ్ళండి. యాక్చువల్లీ ఇది ఇంకా టెక్స్ట్ ఫార్మాట్లోకి మార్చిద్ది అనమాట వాల్యూస్ని. అంటే డబల్ కోట్స్ వస్తాయి వాల్యూస్కి. అంటే అలా అనుకోవటం అంతే, ఖచ్చితంగా వచ్చినట్టు ప్రూఫ్ అంటే చూపిలే. కథ టెక్స్ట్ ఫార్మాట్లోకి మారింది అంటాం అంతే. ఇక లాస్ట్లో మిగిలిపోయింది ఫార్మాట్. ఇక్కడ ఇందులో సేల్స్ అని కాలం ఏదైనా ఉందని చూడండి బ్రో టేబుల్లో. అమౌంట్ లేదా, యూనిట్ ప్రైస్ అని ఉందా? ఓకే. సో ఇప్పుడు యూనిట్ ప్రైస్ని ఆ కాలంలోకి వెళ్ళండి. వెళ్తే అక్కడ మనకు ఎలా ఉంది బ్రో, 1000 పైన ఒక్కటి కూడా లేదా? అయ్యా అసలు. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక న్యూ కాలం క్రియేట్ చేయండి. అక్కడ టేబుల్ టూల్స్లో అది టోటల్ ప్రైజ్ అని చెప్పి ఇచ్చేయండి కాలం నేమ్. టోటల్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు PRICE. ఇప్పుడు ఏం చేస్తారంటే క్వాంటిటీని సేల్స్ని మల్టిప్లై చేసేయండి. ఫస్ట్ రా డేటా క్వాంటిటీ ఇంటూ రా డేటా యూనిట్ ప్రైస్. ఇప్పుడు మనం టోటల్ వచ్చింది కదా, టోటల్ అయితే ఖచ్చితంగా 1000 పైన ఒకటేం రాదా? యూనిట్ ప్రైస్ ఎంటర్. వస్తారా? ఓకే.
సో ఇప్పుడు కొన్ని 1000 పైన వచ్చినాయిగా. స్ట్రక్ అయింది బ్రో, మీరు అంత స్పీడ్గా వద్దు. ఓకే ఓకే, ఇప్పుడు ఫార్మేట్ చేద్దాం. ఫార్మేట్ అంటే ఏంటంటే మన దగ్గర ఉండే వాల్యూస్కి కామా పెట్టో రూపీ సింబల్ ఇచ్చో ఒక ఫార్మేట్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా. న్యూ కాలం తీసుకోండి, దానికి ఫార్మేట్ అనే నేమ్ ఇచ్చుకోండి, ఈజ్ ఈక్వల్ టు ఫార్మేట్. సో ఫార్మేట్లో ఏం చేస్తారంటే సింపుల్గా సేల్స్ టేబుల్ నేము, మనం ఇచ్చిన టోటల్ ప్రైస్, ఇదే టేబుల్ నేమ్. రా డేటానే కదా టేబుల్ నేమ్. రా డేటాలో టోటల్ ప్రైస్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కాలం బ్రో పైన ఉంటుంది చూడండి, టీలో కామా డబల్ కోట్స్ పెట్టి రూపీ సింబల్ ఇవ్వండి. డాలర్ ఇవ్వండి, ఏదో హ్యాష్ ట్యాగ్ కామా హ్యాష్ ట్యాగ్ బ్రో, హ్యాష్ ట్యాగ్ కామా హ్యాష్ ట్యాగ్ 0 డబుల్ కోట్స్, 2 హ్యాష్ ట్యాగులు బ్రో నేను చెప్పింది, మీరు ఒకటి పెట్టారు. డబుల్ కోట్స్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఈ ఫార్మేట్లో కావాలన్నమాట. 1000 తర్వాత కామా రావాలా, ముందల రూపీ సింబల్ రావాలా. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇది ఫార్మేట్ అంటే. ఇప్పుడు మీరు చూడొచ్చు డాలర్ సింబల్ వచ్చి 1000 పైన ఉన్న అన్నింటికి కామా వచ్చింది, మామూలాటికి ఇట్లా నార్మల్గా వచ్చింది. సో ఇది టెక్స్ట్ డేట్ అండ్ టైంలో ఉండే డాక్స్ కంప్లీట్ ఫార్ములాస్ అనమాట. అటు ఇటుగా ఒక 26 ఉంటాయి, 26, 27 వస్తాయి. ఓకేనా. సో వీటిని జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. అండ్ రేపు ఏ టైంకి? రేపు ఫ్రీగానే ఉంటా. ఓకే ఇప్పుడు ఇంక రికార్డ్ ఆపేస్తున్నాను. ఈరోజుకి చాలా ఇంకొక టాపిక్కి వెళ్దామా? ఓకే.